మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో ఎప్పుడు ధనం ఉండాలి, ధనవంతులం కావాలి, సంపదతో తులతూగాలి అంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఉపాసన చేయండి. ధనం ఎక్కువగా కావాలి అనుకునేవారు శుక్రవారం నాడు కొన్ని నియమాలను పాటించాలని సనాతన ధర్మం చెప్తుంది. ఈ విధులను పాటిస్తే అందరి ఇళ్లల్లో కూడా ధనం వృద్ధి చెందుతుంది. ఈ నియమాలను పాటించటం వలన మంచి అద్భుతమైన ఫలితాలు అంటే ఆర్థికంగా బాగా బలపడతారు. ఎందుకంటే అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ప్రీతికరం. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన పనులు చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వాటిల్లో ముఖ్యమైనది శుక్రవారం నాడు పసుపు, కుంకుమ లేదంటే ఉప్పు ఇంట్లో లేవనే మాట నోటి నుంచి బయటకు రాకూడదు. అందుకే అవి అయిపోయే స్థితి రాకముందే వాటిని కొని తెచ్చి ఇంట్లో భద్రపరుచుకోవాలి. ప్రతి ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, బియ్యంను కొలిచేందుకు ఒక డబ్బాను ఏర్పాటు చేసుకుంటారు. ఆ డబ్బాను ఎప్పుడూ బోర్లించి పెట్టకూడదు. అలాగే విడిచిన బట్టలను తలుపులకు తగిలించకూడదు. ఒకసారి ధరించిన బట్టలను మళ్ళీ శుభ్రం చేయకుండా వేసుకోకూడదు. ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయినటువంటి శుక్రవారం నాడు విడిచిన బట్టలను ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది. శుక్రవారం నాడు సాత్వికమైన ఆహారాన్ని తినాలి. పాలను తప్పనిసరిగా ఆహారంలో వినియోగించాలి. అలా ఈ రోజు సాత్వికమైన రంగు అనగా తెలుపు రంగు బట్టలను ధరించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి పూజ గదిలో దీపారాధన చెయ్యాలి. శుక్రవారం రాత్రి భోజనం పూర్తయిన తరువాత కొంచెం అన్నాన్ని ఒక గిన్నెలో వేసి దాని మీద మూత పెట్టి వంటగదిలో పెట్టి ఉంచాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయమని పెద్దలు చెప్పారు. కానీ అమ్మవారికి ఇష్టమైన రోజు అయినటువంటి శుక్రవారం నాడు చేసినా చాలు. ఇలా చేయటం వలన మీ ఇంట్లో అన్నానికి ఎప్పుడూ కొరత రాదని మన పండితులు చెప్తున్నారు. ఈ రోజుల్లో బొట్టు అంటే అందరూ బయట దొరికే ప్లాస్టిక్ స్టిక్కర్లనే వాడుతున్నారు. కనీసంగా శుక్రవారం నాడైనా సరే కుంకుమ బొట్టును ధరించటం చాలా మంచిది. కుంకుమ అనగా తెల్ల వక్కలను నెయ్యిలో వేయించి పొడి చేసి దానికి కస్తూరి కుంకుమ పువ్వును కలిపి మళ్ళీ పొడి చేస్తే లభించేది కుంకుమ. ఈ కుంకుమను నుదుటను ధరించటం వలన దానిలో సుగంధ ద్రవ్యాల సువాసన మీకు వస్తూ ఉంటుంది. కనుక మీరు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తారు. చేసే ప్రతి పనిలో విజయం లభించి ధనం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కుంకుమను బొట్టుగా ధరించాలి. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కలువ పువ్వులతో అమ్మవారిని పూజించి పులిహోరను నైవేద్యంగా పెట్టడం వలన చక్కటి కుటుంబం ఐశ్వర్యం లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.